Hey guys, welcome back to my YouTube ఛానల్ శ్రీకాంత్ అఫీషియల్. మనమైతే వీడియోస్ అయితే పెట్టాక 15 days అయిపోయింది. కొత్త ట్రిప్ స్టార్ట్ చేసిన. కొత్త ట్రిప్ కోసమే కొంచెం డిలే అయింది. వర్క్ పెండింగ్ ఉండే కొంచెం వర్క్ కంప్లీట్ చేసుకొని కార్ సర్వీసింగ్ చేయించుకొని ఇంకా కొంచెం వర్క్స్ ఉండే, వేరే నా పర్సనల్ వర్క్స్ ఉన్నాయి, అవన్నీ కంప్లీట్ చేసుకునే వరకు అయితే చాలా టైం పట్టింది. అందుకోసం అయితే ట్రిప్ ఏం స్టార్ట్ చేయలేదు అప్పుడు. సో ఇప్పుడైతే ట్రిప్ అయితే స్టార్ట్ చేసిన. ఆల్రెడీ అది ఎక్కడికో మీరు ఆల్రెడీ తమ్మునీలో చూసే ఉంటారు. హైదరాబాద్ నుంచి అయితే చైనా బార్డర్కి వెళ్తున్నాం. అక్కడికి దగ్గరలో ఉన్న ప్లేసెస్ అన్నింటినీ కవర్ చేస్తున్నాం. ఒక 10 places అయితే ఉంటాయి. నేపాల్, భూటాన్ అటు సైడే ఉంటుంది మొత్తంగా. వాటికి ప్లేస్కి అయితే నియర్ ఉంటాయి, లొకేషన్స్ అయితే మంచిగా ఉంటాయి. సో ఈ ట్రిప్లో అయితే నేను వంశీ అన్న ఇద్దరం అయితే వెళ్తున్నాము. వంశీ అన్న కాల్ చేసి వెళ్దామన్నా అని చెప్తే ఇద్దరం అయితే వెళ్తున్నాం. ఇప్పుడు నేనైతే కార్లో వెళ్తున్నా. నాకు కార్ కంఫర్టబుల్ అని. బెలినో కార్లో అయితే ఆల్రెడీ మనకు మన ఆల్ ఇండియా ట్రిప్లో 5 states కంప్లీట్ చేసినాం కదా, ఆ ట్రిప్లో చూసింటారు ఆల్రెడీ. నేనైతే బెలినో వెళ్తున్నా. అన్నకు రమ్మని చెప్పిన కార్లో, కానీ అన్న నాకు బైక్ కంఫర్టబుల్ ఉంటుంది, నేను బైక్లోనే వస్తాను, నువ్వు కార్లో అన్నాడు. అన్న అయితే బైక్లోనే వస్తున్నాడు. నేనైతే మనకు బెలినో కంఫర్టబుల్ కాబట్టి నేను బెలినోలో వెళ్తాను. ఇంకోటి ఏంటంటే అన్న ఆల్రెడీ అక్కడ విజయవాడకు వస్తుండో. నేను హైదరాబాద్ నుంచి వెళ్ళి మార్నింగ్ 5:30కి స్టార్ట్ అయినా. ఇప్పుడు టైం 8 అయింది. ఇక్కడ నుంచి నాకు ఇంకొక 1.5 hour జర్నీ ఉంటుంది అక్కడ. సో ఇద్దరం కలిసి అక్కడ నుంచి అయితే మేమైతే ట్రిప్ అయితే స్టార్ట్ చేస్తాం. అక్కడ నుంచి వెళ్ళి నేనైతే బెలినో వెళ్తున్నా. సో ఆల్రెడీ కార్ చూసింటారు. ఇంకోటి ఏంటంటే లాస్ట్ టైం ఆల్ ఇండియా ట్రిప్లో క్యాంపింగ్ చేసినాం, కానీ అంత మంచిగా సెటప్ కానీ అంతా చూపించలేకపోయినా. ఈసారి మాత్రం సోలో ఉన్న. లాస్ట్ టైంలో నేను మా ఫ్రెండ్స్ ఇద్దరం ముగ్గురం ఉన్నాం కాబట్టి కొంచెం ఇబ్బంది అయింది. ఇప్పుడైతే సోలో ఉన్నా కాబట్టి అన్న ఇద్దరం ఉంటాం కాబట్టి నాకేమంత ప్రాబ్లం ఉండదు. లాస్ట్ టైం అయినా కూడా ప్రాబ్లం ఉండకుండే. బట్ కానీ ఇప్పుడు మన సోలో అంటే లగేజ్ తక్కువ ఉంది కదా, లాస్ట్ టైం ఎక్కువ ఉండే. సో క్యాంపింగ్ సెటప్ కానీ తీసుకున్నా. ఏమేమి తీసుకున్నా ఇప్పుడు ఒకసారి చూపిస్తా, చూద్దాం రండి ఒకసారి. ఇది మన బెలినో కారు. మనకి క్యాంపింగ్ సెటప్ కోసం లోపల ఉన్నాయి ఏదన్నా మొత్తం. ఇందులో వంట చేసుకోవడానికి సామాన్లు ఉన్నాయి మొత్తం టోటల్గా ప్యాక్ చేసి పెట్టినా. మా ఫ్రెండ్ చేస్తుండే, ఆయన బ్యాగ్ అది లాస్ట్ 2 years ముందు చేసిన బ్యాగ్ ఉంది, అది మా ఫ్రెండ్ది. సో లగేజ్ ఇది టేబుల్, బ్యాగ్స్, వాటర్ క్యాన్స్, ఇంకా లోపల మొత్తం. సో ఇంకా కొంచెం సెటప్ చేయాలి వీటిని అన్నిటినీ. మార్నింగ్ కొంచెం తొందర టైం అయిపోతుంది అన్నట్టు ఇంకా అట్లానే వచ్చినాయి. అన్న సెటప్ చేయాలి. ఇది కదా మొత్తం ఏమేమి తీసుకున్నాను, నాకు యూజ్ అయ్యే ఐటమ్స్ అయితే అన్నీ తీసుకున్నా. ఇంకేదైనా తీసుకోకపోతే ముందర వెళ్తాం కదా, అటు సైడ్ వెళ్ళినప్పుడు అక్కడ తీసుకుంటా. నాకు 12 days టైం ఉన్నా కూడా నేను షాపింగ్ చేయలేదు అసలు. ఇప్పుడు ఈ ట్రిప్కి స్టార్ట్ అవుతున్నా ఎలాంటి షాపింగ్ చేయలేదు అసలు. నేను ఈ ట్రిప్ కోసం పర్సనల్గా అయితే ఎలాంటి థింగ్స్ అయితే కొనలేదు. డైరెక్ట్ వెళ్తే మిడిల్లోనన్నా తీసుకుంటా, అక్కడికి వెళ్ళిన తర్వాత షాపింగ్ చేస్తే. కానీ ట్రిప్ కోసం అయితే నేను జస్ట్ తీసుకుంది ఏదైనా ఉందంటే ఒకటి లోపల మిర్రర్కి మన మొబైల్ పెట్టడానికి రూట్ మ్యాప్. లాస్ట్ ట్రిప్లో అయితే నేను చూపించలేదు కదా, ఈసారి చూపిద్దాం అన్నట్టు ఒకటి అదే మిర్రర్ది గింబాల్ తీసుకున్నా. అదొక్కటి తప్ప మిగతా అయితే ఏది తీసుకోలేదు ఈ ట్రిప్ కోసం అయితే నేను నార్మల్గానే. ఇంకా అంతే. ఇక్కడ నుంచి అయితే మనం డైరెక్ట్ వెళ్ళిపోదాం. వెళ్ళిన తర్వాత వంశన దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడ కలిసి నేను కలిసి డైరెక్ట్ అక్కడ నుంచి మనం ట్రిప్ స్టార్ట్ చేద్దాం. ఇంకా ఇప్పుడైతే ఇక ఇంకోటి ఏంటంటే ఇక్కడ నేను ఇప్పుడు వచ్చినంత వరకు అయితే నాకు 2 tolls అయితే వచ్చిన హైదరాబాద్ నుంచి విజయవాడకి. సో రోడ్ అయితే సూపర్ ఉంది, ఎలాంటి నేమ్ పెట్టాల్సిన అవసరం లేదు. రోడ్కి అయితే మంచిగానే ఉంది. ఇంకొక 1.5 hour జర్నీ అయితే నేను విజయవాడకి అయితే వెళ్ళిపోతా. అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇంకా చలో ట్రిప్ స్టార్ట్ అయిపోతుంది. ఇంకా నేనైతే విజయవాడలో ఆవుదాం అనుకున్నా, కానీ విజయవాడ నుంచి అయితే ఒక 40 kilometers ముందుకు వచ్చి ఆయన వంశన్న అయితే రాలేడు. కొంచెం వర్క్ ఉందంటే కొంచెం డిలే అవుతుందంట అన్నకు. ఇంకా ఇద్దరం కలిసి లంచ్ చేద్దాం అనుకున్నా యాక్చువల్గా, కానీ అన్న వచ్చే వరకు లేట్ అయితే అన్నందుకు ఇంకా నేనైతే లంచ్ చేద్దామని పార్సల్ తీసుకొచ్చుకున్నా. సో లొకేషన్ బాగుందని చెప్పేసి వెహికల్ కూడా కార్కి కూడా మనకి ఎండ ఉండదు. ఎండ అయితే మరీ మామూలుగా లేదు ఇక్కడ, మస్తు. కొంచెం బయటకు వచ్చి మళ్ళీ ఇప్పుడు కార్లో ఏసీ ఉంటుంది కదా, కొంచెం ఏసీ ఉంటుంది కాబట్టి మనకు తెలియదు. బయటకు వచ్చి మీరు మళ్ళీ లోపలికి వెళ్ళే వరకు అసలు తడిచిపోయేటట్టు మొత్తం స్వెట్ అయిపోతుంది అంతా. సో ఇక నీడు ఉంటుంది అని చెప్పేసి అని చెట్టు కింద నాపిన. లొకేషన్ కూడా మంచిగా ఉంది, మొత్తం అన్ని కొబ్బరి చెట్లు, తాటి చెట్లు మొత్తం ఇక్కడ అంతా అన్నీ అవే ఉన్నాయి. సో ఇంకా ఇప్పుడైతే మనం లంచ్ చేద్దాం. అన్న వచ్చిన తర్వాత ఇంకా అన్నతో పాటు మళ్ళీ కలిసి రైడ్ అయితే స్టార్ట్ చేద్దాం. ఇంకా ఆల్రెడీ తెలుసు కదా లొకేషన్లో అన్న కోసం అయితే వెయిట్ చేస్తున్నాను. ఆల్రెడీ 2 hours అయిపోయింది. ఈ అన్న వస్తాడేమని చూసినా అన్న బై మిస్టేక్లో స్టాప్ చేయకుండా నాకంటే ముందుకు వెళ్ళిపోయింది. ఇప్పుడు మళ్ళీ అన్న లొకేషన్ పంపించిన అక్కడ నుంచి వంశన్న కోసం అయితే వెయిట్ చేసినాం కదా లాస్ట్కి. ఇప్పుడు 2 hours 3 hours తర్వాత అన్న అయితే వచ్చిండు.
అంత మామూలుగా ఉండదు. ఆఫ్టర్ నేను వచ్చే వరకు అక్కడికి లొకేషన్కి వచ్చే వరకు అయితే 1 అయిపోయింది. 1 నుంచి ఇప్పటి వరకు ఒక హాఫ్ అన్ అవర్ అయింది. ఇక్కడికి వచ్చి హాఫ్ అన్ అవర్ కూడా కాలే కదన్నా. అంటే హాఫ్ అన్ అవర్ కూడా కాలే, హాఫ్ అన్ అవర్ కూడా కాలే. ఇప్పటి వరకు వెయిట్ చేసిన. నేను ఆడున్న లొకేషన్కి అన్న వస్తాడు, లొకేషన్ పంపిస్తాను అనుకున్నా. అన్న పంపిస్తే లొకేషన్కి నేను వచ్చిన, నాకంటే ముందు వచ్చిన అన్న. నాకు ఒక 27-30 కిలోమీటర్స్ ముందే ఉన్నాడు అన్న. నేను వచ్చే వరకే లేట్ అయిపోయింది. 2.5 hours వెయిట్ చేసావా? వెయిట్ చేసిన అన్న. నేను ఎందుకు తెలుసా, నేను కావాలని వెయిట్ చేయించు. ఎందుకు తెలుసా, నువ్వు నైట్ నిద్రపోలేదన్నావు. ఒకవేళ నువ్వు విజయవాడ వచ్చేసావు అనుకో, శుద్ధంగా నిద్రపోతలే నేను వచ్చేదాకా ఏం రూమ్స్ ఏం లేకుంటే ఏడా అయినా ఇప్పుడైతే ఇక టెంట్ అయితే కనిపిస్తుంది కదా. ఇందాకే కష్టపడి ఇద్దరం కలిసి చేసినాం. అన్న కూడా నార్మల్గా వేసాం అంతే, ఉత్తిగా చూపించేదానికి అంతే. రేపటి నుంచి వేసుకున్నాం అనుకో పర్ఫెక్ట్ గా పగడ్బందీగా వేసుకున్నాం. టేబుల్ ఉంది, మొత్తం కుకింగ్ సెటప్ మొత్తం ఒక ఎట్లా ఉంటుంది అంటే అఫీషియల్ గా ఉంటుంది మొత్తం. ఇంకా అది ఒక FZ కారు, టెంట్, కుకింగ్ ది టేబుల్ మొత్తం ట్రిప్ మొత్తం ఒక 15 days ట్రిప్ ఉంటుంది మాక్సిమం. మొత్తం ఇంకా వీడియోస్ అయితే మొత్తం మంచిగా మనకు ఎట్లా అంటే అదిరిపోయేటట్టు వస్తాయి మొత్తం. ఇంకా టెంట్ అయితే ఒకసారి జస్ట్ చూపిస్తా. చూపి వంశన్న బైక్ ఇది. ఆల్రెడీ అన్న దగ్గర బెనెల్లి ఉంది, కానీ అక్కడ సైడ్ వెళ్తే మళ్ళీ అది లాంగ్ అండ్ హెవీ మెయింటెనెన్స్. అది కాదు ప్రాబ్లం. దీంట్లో ఇప్పుడు దాకా నేను రైడ్ వెళ్ళా. 2018లో కొన్నా. సౌత్ ఇండియా మొత్తం తిప్పాను కానీ నార్త్ ఇండియా అసలు వెళ్ళలా పైకి. సో అందువల్ల ఏంటంటే ఇది తీసుకొని పోవాలి ఒక్కసారి నా లాంగ్ రైడ్ అని చెప్పి తీసుకొని పోవడం అయితే జరుగుతుంది. ఇంకా అంతమించి ఇంకోటి ఆలోచించా, పెట్రోల్కి బెనీలి 50,000 అయింది అనుకో, ఇది 25,000 అయిపోద్ది. అది పెద్ద బండి కదా. మనం వెళ్ళే ప్లేస్ ఏంటంటే రోడ్డు మీద హెవీ స్నో ఉంటుంది. స్కిడ్ అయితే అయినప్పుడు బెనీలి నాకు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. ఇదేందనుకో అట్టా లేపుకొని కూడా వెళ్ళిపోవచ్చు. సో అది మ్యాటర్, అది మెయిన్ రీజన్. అన్న రైడ్లో మస్తు సార్లు చూసింటారు ఇది ఆల్రెడీ. బెనెల్లి తెచ్చింటే నేను కూడా డ్రైవ్ చేస్తుంటే, కానీ అన్న అయితే తీసుకురాలేడు. బెనెల్లి అప్కమింగ్ రైడ్స్. ఇది టెంట్ లోపలే. ఫోర్ పీపుల్స్ అయితే పడుకోవడానికి అయితే ఇట్లుంటుంది చూడండి మొత్తం లోపల. ఏంటి లోపల ఎట్టుందో. పైన మనకు వెంటిలేషన్ కోసం అదంతా పైన కనిపిస్తాయి కదా, అక్కడ కిటికీ సైడ్ జాలీలు ఉన్నాయి కదా వెంటిలేషన్ కోసం. 4 పీపుల్స్ అయితే ఈజీగా పడుకోవచ్చు లోపల. సో నార్మల్గా ప్రజెంట్ అయితే ఇట్లుంది. ఇంకా టుమారో కానీ డే ఆఫ్టర్ టుమారో కానీ టెంట్ ఎగిరిపోతుంది. ఎందుకంటే మేము దానికి హోల్స్ అయితే ఇంకా కరెక్ట్గా కొట్టలేము. తీసుకొని వెళ్ళిపోయాను అట్లనే. ఇక్కడ నుంచి ఎక్కడికైనా ఇప్పుడు డైరెక్ట్ వైజాగ్. ఇప్పుడు వైజాగ్ వెళ్ళిపోతాం. 270-260 కిలోమీటర్స్ ఉంది ఇక్కడ నుంచి నాన్ స్టాప్. నేను మార్నింగ్ నెల్లూరు నుంచి ఎడదాకా నాన్ స్టాప్ 363 కిలోమీటర్లు. నాకేం లేదన్నా, ఏసీ వేసుకొని చల్లగా వచ్చినా. ఇప్పుడు సరే అన్న, ఇప్పుడైతే స్టార్ట్ అయిపోయినాం. ఇంక ఇక్కడ నుంచి అయితే వెళ్తున్నా. ఈ సీట్ బెల్ట్ పెట్టుకున్నా కూడా మరి ఎందుకు అరుస్తుంది. ఆఫ్టర్నూన్ నుంచి మార్నింగ్ రైడ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఒక 1 hour మంచిగా ఉంటుంది, 1 hour అరుస్తూ ఉంటుంది. మొత్తం అంతా ఎక్కడెక్కడ అవుతుందేమో మరి. సీట్ బెల్ట్ ప్రాబ్లమా తెలియదు, సీట్ ప్రాబ్లమా తెలియదు. ఈసారి సర్వీసింగ్కి ఇచ్చినప్పుడు అయితే చెక్ చేస్తా. సీట్ బెల్ట్ పెట్టుకున్నా, ఇగో ఇప్పుడు సౌండ్ స్టాప్ అయిపోయింది. మళ్ళీ కొంచెం అయిందని మళ్ళీ సౌండ్ వస్తుంది. ఇంకా రూట్స్ అయితే మంచిగా ఉన్నాయి, ఎలాంటి ప్రాబ్లం ఏం లేదు. 1 minute 1 kilometer అయితే ఈజీగా వెళ్ళిపోవచ్చు. వంశన్న అయితే బైక్ పైన వస్తున్నాడు. అన్న ట్రాఫిక్ లేని దగ్గర అయితే అన్న తొందరగా వెళ్ళిపోతాడు. ట్రాఫిక్ ఉన్న దగ్గర అయితే మనం స్లో కావాల్సి వస్తుంది, ఎందుకంటే కార్ అన్నది బైక్ కదా. నేను ఆల్రెడీ మార్నింగ్ 5:30కి స్టార్ట్ అయినా. కొంచెం నేను స్టార్ట్ అయ్యేది కొంచెం లేట్ అయ్యేది. అన్న కొంచెం వర్క్ ఉండే, అన్న లేట్ అయ్యి స్టార్ట్ అయ్యిండు. నేను నార్మల్గా మార్నింగే స్టార్ట్గా అన్నందుకు మార్నింగ్ స్టార్ట్ అయిపోయినా. ఇంకా 2.5 hours అన్న కోసం అయితే వెయిట్ చేసిన పర్లేదు. లొకేషన్ అయితే చూసిరు కదా ఎట్లుందో. అప్పుడు మీకు ఆల్రెడీ వెయిట్ చేసిన ఆల్రెడీ చూసింటారు కదా. లొకేషన్ మంచిగా ఉంది. అక్కడ ఇంకా మంచిగా కొంచెం ఒక 2.5 hours రెస్ట్ అయితే తీసుకున్నా. మంచిగా బాగుంది అక్కడ ప్లేస్ కూడా అంతా. ఇప్పుడు ఇక్కడ నుంచి అయితే డైరెక్ట్ మనం ఇంకా వైజాగ్ నాన్ స్టాప్ అయితే అనుకుంటున్నాం. మరి మిడిల్ ఆపి డిన్నర్ చేసి వెళ్ళిపోదామంటే ఇంకా డైరెక్ట్ డిన్నర్ చేసి డైరెక్ట్ వెళ్ళిపోతాం. ఇంకా సో ఇంకా ట్రాఫిక్ అయితే ఏం లేదు. మరి ముందుకు వెళ్ళిన తర్వాత చూడాలి ట్రాఫిక్ ఎట్లుంటుంది అనేది మొత్తం టోటల్గా. నీలా దాబా అండ్ రెస్టారెంట్. ఇక్కడైతే ఫుడ్ తిన్నాం, చాలా వరస్ట్గా ఉంది.
మరీ వరస్ట్గా లేదు, పర్లే. సో చూశారు కదా, ఇప్పుడైతే ఫుడ్ అయితే తిన్నాం. అక్కడ నుంచి డిన్నర్ అయితే కంప్లీట్ అయిపోయింది. అక్కడ నుంచి డైరెక్ట్ అనకాపల్లికి వెళ్తున్నాం. అనకాపల్లికి వెళ్ళిన తర్వాత డిసైడ్ అయితే మనం అనకాపల్లి నుంచి వైజాగ్ వెళ్దామా, లేదంటే అటు నుంచి యాక్చువల్గా మేము వెళ్ళే రూట్లో అయితే వైజాగ్ లేదు. మరి వైజాగ్కి వెళ్ళి అటు నుంచి వెళ్దామా అనేది, లేదంటే వైజాగ్ని స్కిప్ చేసుకుంటూ డైరెక్ట్ వెళ్ళిపోవడం అనేది అనకాపల్లికి వెళ్ళిన తర్వాత డిసైడ్ అవుతాం ఇంకా. సో ఇంకా డైరెక్ట్ అక్కడ డిన్నర్ అయితే చేసుకొని డైరెక్ట్ వైజాగ్ అయితే వచ్చినాం. ఇంకా రూమ్ తీసుకున్నాం. ఇంకా రేపు మార్నింగ్ ఇక్కడ నుంచి లేచి డైరెక్ట్ కొంచెం వైజాగ్ బీచ్ చూసుకుంటూ డైరెక్ట్ కలకత్తాకి స్టాప్. ఇంకా రేపు కలకత్తా అన్న కోల్కత్తా అన్న ఒకటే. మళ్ళీ కలకత్తా ఏంది కోల్కత్తా ఏంది అని చెప్పేసి అని కామెంట్లో చేయకండి, రెండు సేమ్సే. దాని ప్రొనౌన్సియేషన్ అట్లా ఉంటుంది, కలకత్తా అండ్ కోల్కత్తా లాగా. సో రూమ్ అయితే తీసుకున్నాం, 1200 ఉంటుంది. మంచిగా రూమ్ అయితే. చూడండి, సో మనం మళ్ళీ రేపైతే వైజాగ్లో కొంచెం ప్లేస్ అయితే ఉంటుంది, చూసుకుంటూ వెళ్తాం. బీచ్, ఆర్కే బీచ్ కానీ అండ్ కొన్ని వెళ్ళేదారులు ఉంటే కవర్ చేసుకుంటూ అయితే వెళ్తాం. ఇంకా డైరెక్ట్ మనకు రేపు వచ్చేసి డేట్ ఉంటుంది. సో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, తప్పకుండా అయితే కామెంట్ చేయండి. సో మళ్ళీ మనం రేపటి బ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. ఇంకా బాయ్.